దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున ఈ ఉదయకాలమందు ఆయన మాటలను ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు గాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సామెతల గ్రంథ ధ్యానంను మనం చేస్తూ ఉన్నాము గత కొద్ది నెలలుగా. ఇప్పుడు వరకు మనం తండ్రి కుమారునికి చేయుచున్న 10 ఉపదేశములలో 9 ఉపదేశములను ధ్యానం చేశాం. ప్రావర్బ్స్ అంటే మనకు ఈ లోకంలో కూడా అనేక మంది సామెతలు చెప్పేటువంటి వారు ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్న సొలొమోను సామెతలు మనకు కొన్ని జనరల్ ట్రూత్స్ని మన ముందర పెడతాయి. సో వీటిలో నుంచి మనం చూస్ చేసుకోవాలి. ద రైట్ అండ్ ద రాంగ్ ఆర్ బిఫోర్ us and we have to choose what is good or what is right in the eyes of the Lord. అంతేగాని వీటిని మనం గ్యారంటీస్ గాను లేదంటే అబ్సల్యూట్స్ గాను పరిగణించడానికి ఏమాత్రమును వీల్లేదు. వీటిని మన జీవితంలో అన్వయించుకోవాలి, మన జీవితంలో అవలంబించాలి. అప్పుడు మనకు అవి దేవుని యొక్క మార్గంలో నడిచే కృపను అనుగ్రహిస్తాయి. ముందుగా మనం ప్రార్థించుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దామా? లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి యొక్క ఉదయకాలం మీ పాద సన్నిధిలో మేము మా ప్రియులతో కలిసి వచ్చే భాగ్యం అనుగ్రహించారు. మీ మాటలు మమ్మలను బ్రతికించేవి. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మమ్మలను బ్రతికించే మీ వాక్యము ఈ ఉదయకాలమందు మా హృదయములలోనికి చొచ్చుకొని పోవునట్లుగాను, గ్రహింపగలిగినటువంటి హృదయములుగా మా హృదయం నుండినట్లుగాను కృప చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఈ వర్సెస్ అన్నీ కూడా తండ్రి కుమారునికి చేయుచున్న 10వ ఉపదేశంగా మనం పరిగణిస్తున్నాము. 10th instruction of the father to the son. మొదటి అధ్యాయం 7, 8, 9 వచనాలలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును అని చెబుతూ ఉన్నాడు. అలాగనే మనకు ఇదే విషయాన్ని 7వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అని అంటున్నాడు. ఇంకా చదువుకుంటే 5వ వచనం వరకు కూడా ఈ జార స్త్రీ యొద్దకు పోకుండా ఉండటానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు తండ్రి కుమారునికి. అలాగే 23వ అధ్యాయంలో 22వ వచనంలో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరింపుము, మీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము అని కూడా చెప్తూ ఉన్నాడు. హియర్ ఓ సన్స్ అని చాప్టర్ 4 verse 1లో మనం చదువుకున్నాము. 4వ అధ్యాయంలో, కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం నందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయకుడి అని అంటూ ఉన్నాడు తండ్రి. అకార్డింగ్ టు ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయం 18వ వచనం చెప్తోంది. ద్వితీయోపదేశ కాండం 21:18, 21 and 18 of Deuteronomy 21:18. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారతని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల
అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనుక తిండిపోతును త్రాగుపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పాలి. అప్పుడు ఊరి ప్రజలందరూ కూడా రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇజ్రాయేలీలందరూ విని భయపడుదురు. అంటే ఇఫ్ ద సన్ డస్ నాట్ లిసన్ టు ద పేరెంట్స్, తల్లిదండ్రులకు కుమారుడు విధేయత చూపించని ఎడల ఎటువంటి శిక్షను విధించాలి అని చెప్తున్నాడు. అంటే వాడిని పెద్దల దగ్గరికి తీసుకొని రావాలి, రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి అని అంటున్నాడు. మరి ఈ దినాలలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించేవారిగాను వారి మాట వినేవారిగాను ఉన్నారు. ఇంకొక మాట కూడా, ఒక శాపాన్ని ఇక్కడ కర్స్ అగైన్స్ట్ ద సన్, ఎవరైతే మాట వినరో వారికి 27వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెనో. శాపగ్రస్తుడు అవుతాడు అని చెప్తున్నాడు. అలాగే న్యూ టెస్టమెంట్లో మనకు అపోస్తలుడు పౌల్ ఎఫెసియన్స్కి రాస్తున్నప్పుడు 6వ అధ్యాయం 1వ వచనంలో చిల్డ్రన్ యూ హ్యావ్ టు ఒబే యువర్ పేరెంట్స్ అని చెప్తూ ఉన్నాడు. అందుచేత మనకు తల్లిదండ్రుల యొక్క మాటలను వినడం, ఆచరించటం, తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును నిరాకరించకుండా దానిని అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇక్కడ వార్నింగ్ అగేన్స్ట్ ఇమ్మోరల్ ఉమెన్ 2వ అధ్యాయం 16 నుంచి 19 వరకు ఇది మనం చూస్తాము. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. తర్వాత అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని మార్చున్నది, దాని ఇల్లు మృత్యునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును, దాని యొద్దకు పోవు వారిలో ఎవరినో తిరిగి రారు, జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక చోట మనం 5వ అధ్యాయంలో చూస్తాము. 5వ అధ్యాయంలో 1 నుంచి 23 వచనాలు, అనగా the whole chapter is against the immoral woman, the warning against the immoral woman or warning against adultery కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అధ్యాయంలో కూడా తండ్రి కుమారునికి ఈ జార స్త్రీ యొద్దకు పోకుండా ఉండటానికి కావలసినటువంటి ఉపదేశమును చేస్తూ ఉన్నాడు. సో చాప్టర్స్ 5 to 7 అన్నీ కూడా బిఫోర్ వార్నింగ్ అగేన్స్ట్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఆర్ సెక్షువల్ మిస్కాండక్ట్, ఈ చాప్టర్స్ మనలను దేవుని యొక్క మాటను వినాలి అని జ్ఞాపకం చేస్తున్నాయి. దే అడ్మానిష్ us to pay attention to the word of God. దేవుని మాటకు మనం శ్రద్ధ చూపించాలి, దేవుని మాటను మనం గాయకొనాలి అని చెప్తూ ఉన్నాడు. సో ఈ విధంగా మనం చూసినటువంటి ఇప్పుడు వరకు చూసిన ఆ వార్నింగ్స్కి అడిషనల్ వార్నింగ్స్గా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు లస్ట్ అనేది ఈ పరస్త్రీ, జార స్త్రీ, అపవిత్రమైనటువంటి స్త్రీ, పరస్త్రీకి మనం ఎప్పుడైతే లోబడతామో అది ఎక్కడ జరుగుతుందంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ వీ సీ విత్ అవర్ ఐస్. The images are printed in our hearts and our hearts will have the thoughts. మన హృదయాలలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి as we see in chapter 4 verse 23, you have to keep your heart with all diligence అని చెప్తున్నాడు. అలాగే జెరెమియా మనకు వార్న్ చేస్తూ ఉన్నాడు, హార్ట్ ఈస్ ద మోస్ట్ డిసీట్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని.
కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చెప్తూ ఉన్నాడు. ఇంకా హృదయంలో నుంచి అన్ని రకములైనటువంటి దుర్యోచనలు, జారత్వములు ఇవన్నీ కూడా వస్తాయి అనేది నిన్నటి దినమందు యేసు ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. సో వీటన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలి అంటే మనం చేయవలసింది మన హృదయంలో దేవుని యొక్క వాక్యమును దాచిపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఈ లోకంలో కనిపించేవన్నీ కూడా అసత్యమైనవి. తర్వాత అన్నీ కూడా ఇల్యూషన్స్, మనకు ఇల్యూషన్స్గా ఉంటూ ఉంటాయి. ఇవి మనలను ఆకర్షిస్తూ ఉంటాయి. మనలను ఈ లోకంలో ఉన్న లస్ట్ ఆకర్షించకుండా ఉండాలి అంటే మన హృదయములలో దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. సో అది రెడీమేడ్గా మనలను ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఒక సందర్భం వస్తుందో, మనలను ఈ లోకం టెంప్ట్ చేస్తుందో, లేదంటే జార స్త్రీ మనలను టెంప్ట్ చేస్తుందో, అప్పుడు వాటిలో పడిపోకుండా ఉండుటకు మనకు దేవుని యొక్క వాక్యము ఉపయోగపడుతుంది. It warns us and it helps us walk in the right paths of the Lord. దేవుని యొక్క మార్గంలో, తిన్ననైన మార్గంలో నడవడానికి మనకు కృప చూపిస్తారు దేవుడు తన వాక్యం ద్వారా. అందుకే మనం సత్యంలో ప్రతిష్ఠ చేయాలి అని దేవుడు జాన్ చాప్టర్ 17:17లో యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయండి అని. సత్యమందు మనం ప్రతిష్ఠ చేయబడిన వారంగా ఉన్నట్టయితే, లేదు అంటే జాన్ చాప్టర్ 8:31-36లో చెప్పిన విధంగా మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా దేవుని యొక్క శిష్యులుగా ఉంటారు. తర్వాత సత్యమును గ్రహిస్తారు. వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ ఫాల్స్ ఆర్ వాట్ ఈస్ ఇల్యూషన్ అనే దానిని మనం గ్రహించగలుగుతాం. ఈ ఇల్యూజరీ థింగ్స్ మనల్ని అట్రాక్ట్ చేసినప్పుడు వాటిలో మనం పడిపోకుండా ఉంటాము. అందుచేత వాక్యమును మన హృదయంలో భద్రం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం అని మనకు ముందుగా గుర్తు చేసి, ఆ తర్వాత ఈ అన్ని విషయాలు కూడా జ్ఞానోపదేశం 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో తండ్రి కుమారునికి తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది తల్లిదండ్రులకు మాటలకు విధేయత చూపించడం. ఇది ఈ రోజుల్లో మనకు చాలా అరుదుగా కనిపిస్తున్నటువంటిది. కాబట్టి biblical children are the people who are following the Bible. యవనస్తులైన వారు, పిల్లలైన వారు తల్లిదండ్రుల మాటలకు ఎప్పుడు కూడా తమ యొక్క విధేయతను చూపించాలి. తండ్రి ఆజ్ఞను, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని అంటున్నాడు. మోషే యొక్క తల్లిదండ్రులు దేవుడు తన పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేస్తారని వారు దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారు. అదేవిధంగా మోషేను ఒక జమ్ము పెట్టెలో ఉంచి ఆ నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె ద్వారా దేవుడు మోషే తల్లిని మరలా తనకు నానీగా ఉంచి, ఆ సమయంలో తల్లిగా కుమారునికి కొన్ని విషయాలను బోధించే అవకాశాన్ని అనుగ్రహించారు. ఎక్సోడస్ చాప్టర్ 2లో మనం ఈ విషయాలన్నీ కూడా చదువుకోవచ్చు. మొదటి అధ్యాయం నుంచి చూసినట్టయితే 11-12 వచనాల్లోనికి వచ్చేసరికి హెబ్రీయుల యొక్క బాధ పట్ల సానుభూతి కలిగిన వానిగా మోషే ఉండటానికి కారణం తాను తన తల్లి దగ్గర నేర్చుకున్న విషయాలు, చిన్ననాట తల్లి వద్ద నేర్చుకున్నటువంటి విషయాలు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే, యుక్త వయసు వచ్చినప్పుడు మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. వాటన్నింటినీ కూడా త్యజించాడు. దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి నిశ్చయించుకున్నాడు. ఇదంతా కూడా తన తల్లి చేసినటువంటి బోధ యొక్క ఫలితార్థమే అని మనం
అర్థం చేసుకోవాలి. సో నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే చాలాసార్లు మనం క్రైస్తవులైనటువంటి వారము లిటరల్గా అన్నిటిని కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యూదులైన వారు కూడా ఇదే ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాటలలో దేవుడు చెప్పినటువంటిది ఏంటంటే, నీ చేతులకు కట్టుకోవాలి, తర్వాత నీ కన్నుల నడుమ బాసికంగా ఉండాలి, నీ ఇంటి ద్వారబంధముల మీద ఉండాలి, నీ గౌనుల మీద వాటిని రాయాలి అని చెప్తే, ఈ యూదులైనటువంటి వారు ఏం చేసేవారు అని అంటే, కొన్ని లెదర్ కేసెస్ని తయారు చేసి, ఒకటి మామూలుగా ఇది ఏమంటాము యామ్యులెట్స్ అని అంటాము, చేతికి ఇక్కడ కట్టుకుంటూ ఉంటారే ఈ అన్యులైనటువంటి వారు, అవి ఇట్లాగా ఒక లెదర్ కేస్ని తయారు చేసి దాన్ని ఎడం చేతికి కట్టుకునేవారు. తర్వాత నొసటికి ఇలాగా ప్రేయర్ టైంలో కట్టుకునేటువంటి వారు. ఇంకా మనం చెప్పాలి అని అంటే ఫిలాక్టరీస్ అని అంటాం. ఫిలాక్టరీ అనే ఒక గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే టు వాచ్ ఓవర్ అని, మనలను కాపాడేటువంటిది అని చెప్పి. గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉంటారు కదా ఇంటికి, తర్వాత ఇంకేవేవో తాయెత్తులతో కూడినటువంటివి కడుతూ ఉంటారు ఇళ్లకు అన్యులైనటువంటి వారు. అలాగా ఈ ఫిలాక్టరీస్ని వారి యొక్క ద్వారబంధములకు కట్టుకుంటూ ఉండేటువంటి వారు యూదులు. అయితే వీటిని మనం హృదయం అందు ఉంచుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యం. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. హార్ట్ ఈస్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మన హృదయమే మనలను కంట్రోల్ చేసేటువంటిది. అందుకని ఈ హృదయం చాలా భద్రంగా కాపాడుకోవాలి అని 23వ వచనంలో 4వ అధ్యాయం 23వ వచనంలో సొలొమన్ చెప్తున్నాడు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని చెప్తూ ఉన్నాడు కదా. అందుచేత హృదయమును మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. గాడ్స్ ట్రూత్ మస్ట్ కంట్రోల్ అవర్ హార్ట్. అండ్ ఆల్సో దేవుని యొక్క సత్యాన్ని మన మెడ చుట్టూ కట్టుకోవడం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మన మెడకు అది మాలికగా ఉన్నప్పుడు, అది మన యొక్క మెడను అటు ఇటు తిప్పినప్పుడు we might be tempted by the beautiful things in the world or also immoral women. కాబట్టి వారిని చూసి మనం తప్పిపోకుండా it will help us not to lust. కాబట్టి ఈ జార స్త్రీలను చూచినప్పుడు, లేదంటే అందమైన స్త్రీలను చూచినప్పుడు కుమారునికి ఈ మెడలో ఉన్నటువంటి మాలిక, దేవుని యొక్క సత్యం అనేటువంటి మాలిక అసత్యమైనటువంటి వాటిలో పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. యేసు ప్రభు చెప్పారు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఇఫ్ యు లుక్ ఎట్ ఎ వుమన్ విత్ లస్ట్ఫుల్ ఐ, కనుక ఈ విధంగా చేస్తే అప్పటికప్పుడే మనము ఆ స్త్రీతో వ్యభిచరించినట్లుగా, సైకలాజికల్ అడల్టరీని కమిట్ చేసినట్లుగా పరిగణించాలి అని యేసు ప్రభువు అడల్టరీని గురించి చెప్పినప్పుడు ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు. కాబట్టి దేవుని యొక్క మాటలు మన హృదయం అందు ధరించుకోవాలి, మన మెడ చుట్టూ వాటిని కట్టుకోవాలి.
తర్వాత మన త్రోవను వెళ్ళినప్పుడు అది మనలను నడిపిస్తుంది. మనం పండుకున్నప్పుడు అది మనలను కాపాడుతుంది అని అంటున్నాడు. మనం త్రోవను వెళ్ళేటప్పుడు వెన్ వి వాక్. ఇప్పుడు 20 నుంచి 23 వచనాలు అనేవి ఒక సీరియస్ టాపిక్ అయిన అడల్టరీని గురించి ప్రెఫిస్గా అనగా ముందు మాటగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు సొలొమన్. కాబట్టి దేవుని యొక్క మాటలను మన యొక్క హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మన జీవితంలో దైనందిన జీవితంలో మనలను అవి రైట్ డైరెక్షన్లో నడిపిస్తాయి. దే విల్ పాయింట్ అవుట్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ and it will help us. The word of God will help us to choose the right things in our lives. ఏవైతే సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వీటిని ఫిలిపియన్స్కి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడే, వాటిని మనం దృష్టి ఉంచడానికి, ధ్యానం ఉంచడానికి దేవుని యొక్క వాక్యం మనకు కృప చూపిస్తుంది. మనం త్రోవలో వెళ్ళేటప్పుడు మనం చూచే విషయాల నుంచి అది మనలను రక్షిస్తుంది, మనలను నడిపిస్తుంది. మనం పండుకొన్నప్పుడు అది మనలను కాపాడుతుంది. నీవు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. దేవుని యొక్క మాటలు మనం మెలకువగా ఉన్నా, పడుకొని ఉన్నా, మేల్కొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, మనం వెంటనే లేచినప్పుడు అవి మనతో ముచ్చటిస్తూ ఉంటాయి. అందుకే ఈ జుంటి తేనె ధారల వంటి దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయములలో ఎల్లప్పుడూ కూడా నింపుకొని భద్రంగా ఉండవలసి ఉంటుంది. మనకి దేవుడు క్లియర్ కాన్షియన్స్ని అనుగ్రహిస్తాడు. మనం పండుకున్నప్పుడు దేవుని యొక్క మాటలు మనకు తోడుగా ఉంటాయి. మనం లేచి ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు మనకు తోడుగా ఉంటాయి. కీర్తన గ్రంథంలో సామిస్ట్ చాప్టర్ 3 verse 4 నుంచి verse 5 నుంచి చదువుతాము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. దేవుని యొక్క మాటలు మనకు ఆధారంగా ఉంటాయి. దేవుని మనకు ఆధారం అంటే ఆయన మాటలు మనకు ఆధారం కనుక అవి మనం పండుకున్నప్పుడు మనతో ఉంటాయి, నిద్రపోయినప్పుడు మనతో పాటుగా ఉంటాయి, మనం మేల్కొన్నప్పుడు కూడా మనతో పాటు ఉంటాయి. మనం లేచిన తర్వాత అనేకమైన విషయాలను మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. దైనందిన జీవితాలలో 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నట్టయితే మనకు ఎదురుగా ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ వచ్చినా కూడా మనం వాటిలో తప్పిపోకుండా, భయపడకుండా, ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం లేచి ఉన్న సమయములలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం, దేవుని యొక్క స్వరమును వినగలుగుతాము, డేవిడిక్ ఎక్స్పీరియన్స్ని మనం చూస్తాము. 119వ కీర్తనలో Psalm 119 59 to 62 మనం కనుక చూసినట్టయితే 59 to 62 let's see 119:59 నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అంటే మనం లేచి ఉన్నప్పుడు, the psalmist, when he is awake, he is meditating on the word of God. And when he is sleeping too, suddenly he wakes up in the midnight in order to remember the judgments of the Lord. దేవుని యొక్క న్యాయ విధులను గురించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ లేస్తాను అని అంటున్నాడు. సో మన జీవితంలో అంతర్భాగంగా దేవుని యొక్క మాటలు ఉంటాయి కనుక
అవి మనతో ఎల్లప్పుడూ కూడా మేల్కొనున్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది. త్రోవను నడిచేటప్పుడు మనలను నడిపిస్తుంది, పండుకొన్నప్పుడు మనలను కాపాడుతుంది, అలాగే మేల్కొన్నప్పుడు మనతో ముచ్చటిస్తుంది. సో ఈ విధంగా దేవుని యొక్క మాటలు మనకు ప్రతి సమయంలోనూ సహాయము చేస్తాయి. అందుచేత దేవుని యొక్క మాటలు మన హృదయంలో నింపుకోవాలి అని ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. మరి ఈ మనకున్నటువంటి డైలీ యాక్టివిటీస్లో నిమగ్నం అయిపోయి బిజీ అయిపోయి దేవుని యొక్క మాటలను చదవలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అయితే దేవుని యొక్క మాటలు చదవలేకపోతే దేవుని మాటలు మన హృదయంలో ఎలాగూ కార్యం చేస్తాయి కనుక నిర్లక్ష్యం చేయవద్దు. ఇటువంటి నిర్లక్ష్యం మన జీవితంలో పూర్తిగా పాడు చేసేదిగా ఉంటుంది. ఈ లోకం యొక్క టెంప్టేషన్స్లో పడిపోయేలాగా చేస్తుంది. కనుక అటువంటి టెంప్టేషన్స్లో పడిపోకుండా ఉండటానికి ఉదయముననే దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయడం, దానిని మన హృదయములలో భద్రం చేసుకుంటే దినమంతటి కోసం మనలను అవి సిద్ధపరుస్తాయి. ఆ విధంగా ఒకవేళ మీరు కనుక దేవుని వాక్యమును ధ్యానించకపోతే దేవునికి ఇవ్వవలసిన తగిన సమయాన్ని మనమందరం కూడా ఇద్దాం. దేవుడు మనలందరినీ కూడా తన యొక్క మార్గంలో నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు తండ్రి కుమారునికి చేయుచున్న 10వ ఉపదేశంలోని ప్రెఫెస్ని మేము చూసి ఉన్నాము. ముందు మాటను చూసాము. అత్యంత భయంకరమైనటువంటి పాపం వ్యభిచార పాపం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే అప్పుడే తన మనస్సు యందు వ్యభిచరించినట్లుగా యేసు క్రీస్తు ప్రభు మాథ్యూ చాప్టర్ 5లో తెలియజేస్తూ ఉన్నాడు. వ్యభిచరించడం అంటే నాయన అదేదో పెద్ద విషయం అని అనుకోవడం మేము సర్వసాధారణంగా మా జీవితంలో నాయన ఒక రాంగ్ నోషన్ని కలిగి ఉన్నాం. ఆయన ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన వెంటనే అది వ్యభిచారమే అన్న విషయాన్ని, ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్ లైక్ థింకింగ్ అబౌట్ అన్ ఇమ్మోరల్ ఉమన్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ ఎ ఉమన్ అని లస్ట్ఫుల్గా చూడడమే పాపం అని మీ వాక్యం చెప్తోంది. కనుక ఈ జార స్త్రీ, జార సంబంధమైన విషయాలు, అపవిత్రమైనటువంటి దృశ్యాలు, అపవిత్రమైనటువంటి చలనచిత్రాలు, తర్వాత పోర్నోగ్రఫీ, వీటన్నింటి నుంచి కూడా ప్రభువా క్రైస్తవ సమాజమును మమ్ములను విడిపించమని వేడుకుంటున్నాము. మీ వాక్యం మా హృదయములలో భద్రపరుచుకున్నట్టయితే మేము పాపంలో పడిపోకుండా మాకు సహాయం చేస్తుందని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కనుక నాయన మీ వాక్యమును మా హృదయములలో ఎల్లప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచుకొనగలగడానికి, మీ వాక్యం మాతో ముచ్చటించినప్పుడు దానిని మేము విని ఆనందించడానికి, అర్ధరాత్రి వేళ అయినప్పటికీ కూడా మేము లేచి మిమ్మల్ని స్తుతించగలగడానికి మాకు కృప దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 10వ ఉపదేశంలో ఉన్న అంశాలను మనం మండే నుంచి ధ్యానం చేద్దాము. We have seen only the preface of this. ముందు మాటను మాత్రమే చూచాము. దీనిని మన జీవితంలో అన్వయించుకుందాం. ఎవరైనా దేవుని మాటలను చదవడం నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఈ ఉదయకాలమందు దానిని నిర్లక్ష్యం చేయడం అనేది మన జీవితంలో ఉరిగా తయారవుతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉందాం. దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుడు అందుకు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్.